హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. మనశంకర వరప్రసాద్, చిరంజీవి, వెంకటేష్, నయనతార, సచిన్ కేడ్కర్ మెయిన్ లీడ్లో వచ్చిన సినిమా. ఇక దీనికి డైరెక్టర్ అండ్ రైటర్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే, మన అనిల్ రావిపూడి గారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది భీమ్ సిసిరిల్ గారు. ఇక ఈ సినిమా రిలీజ్ వచ్చి టీజర్లు అనౌన్స్ అయినప్పటి నుంచి దీని మీద పాజిటివ్ కంటే నెగిటివిటీ ఎక్కువగా ఉంది. క్వాలిటీ సరిగ్గా లేదని, అలాగే కలర్ గ్రేడింగ్ సరిగ్గా లేదని, ఒక సీరియల్ మాదిరి అనిపిస్తుందని నెగిటివిటీ ఎక్కువ ఉంది. ఈ నెగిటివిటీ మధ్య ఇన్నాళ్ళుగా నెట్టుకొచ్చిన మన అనిల్ రావిపూడి గారు ఈ సంక్రాంతికి మెప్పిస్తారా మెప్పించలేరా అనేసి అనుకున్నాను. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన ఈ సంక్రాంతి రేస్లో ఉన్న రెండో సినిమానే మన శంకర వరప్రసాద్ గారు. బోలా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత 2 ఏళ్ళు ఇంచుమించు గ్యాప్ తీసుకొని ఇక మన శంకర వరప్రసాద్ అంటూ సొంత పేరుతో మన ముందుకు వచ్చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ కానీ, అలాగే ట్రైలర్లకు నెగిటివిటీ ఉన్నా కానీ కొద్దిగా బాగానే మంచి టాకే వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగానే చేశారు. ఈ మూవీపై చాలా బజ్ క్రియేట్ చేశారు. భారీ అంచనాల మధ్య ఇది 12వ తేదీ అంటే ఈరోజు రిలీజ్ అయింది, కానీ నిన్న నైటే ప్రీమియర్ షోలో పడ్డాయి. ఇక ఈ సినిమా ఎలా ఉంది, ఆ ట్రైలర్లు టీజర్లు రిలీజ్ అయిపోయిన నెగిటివిటీ మూవీలో కూడా కనిపించిందే అనేది రివ్యూలో చూద్దాం. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే, మన వరప్రసాద్ గారు సెంట్రల్ మినిస్టర్ నితీష్ శర్మకి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు అయిన శశిరేఖను చూసిన తొలి చూపులోనే లవ్ చేస్తాడు. ఆమె కూడా ఇతన్ని ఇష్టపడడంతో ఇద్దరికి పెళ్ళి అవుతుంది. 2 పిల్లలు కూడా పుడతారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని గొడవల వల్ల వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకుంటారు. అయితే ఆ గొడవలు ఎందుకు అయ్యాయి, వీళ్ళిద్దరూ గొడవ పడడానికి ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన వారెవరు, అసలు భార్యకు పిల్లలకు దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. చాలా సింపులే. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎలా ఉంది అని చెప్పుకోవడానికి ముందు మన అనిల్ రావిపూడి గురించి మాట్లాడుకోవాలి. ఏదైనా సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ అని డిసైడ్ చేసేది మెయిన్ పాయింట్లలో స్టోరీ అండ్ స్టోరీ టెల్లింగ్ రెండు చాలా మెయిన్ అనుకుంటాము. అందులోనూ స్టోరీ అనేది సినిమాకి ఎప్పుడు ప్రాణంలో భావించవచ్చు. అయితే అనిల్ రావిపూడి సినిమాల్లో మాత్రం స్టోరీ అలాగే స్టోరీ టెల్లింగ్ కంటే స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తాడు. అంతకు మించిన మ్యాజిక్ అంటూ ఏముండదు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన తీసిన ఏ సినిమాలో కూడా పెద్దగా స్టోరీ అంటూ ఏముండదు. ఆ స్టోరీ టెల్లింగ్ కూడా పెద్దగా ఏముండదు. కథలో పెద్దగా ఫిక్షన్స్ అంటూ లేదంటే టర్నింగ్ పాయింట్లు అంటూ ఏముండవు. కానీ ఆడియన్స్కు థియేటర్లకు రప్పించి వాళ్ళకు ఫుల్ మీల్స్ పెట్టి సినిమాకు వచ్చి డబ్బులు పెట్టామన్న బాధ లేకుండా ఆ న్యాయం చేసి పంపిస్తాడు. ఇక మనశంకర వరప్రసాద్ గారిలో కూడా అదే రిపీట్ చేశారు మన అనిల్ రావిపూడి గారు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ డైరెక్టర్ అయినా ఒక సినిమా తీయాలంటే 2 ఏళ్ళకు ఒకసారి 3 ఏళ్ళకు ఒకసారి రిలీజ్ అవుతుంది. దానికి తోడు ఆ సినిమా హిట్ అవుతుందన్న గ్యారెంటీ కూడా లేదు. కానీ మన అనిల్ రావిపూడి గారు మాత్రం చాలా సింపుల్గా సంవత్సరానికి ఒక సినిమా తీసుకోవడం, అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పటికి ఇది మేబీ 9వ సినిమా అనుకుంటా. వరుసగా మీరు హిస్టరీ చూసుకుంటే ఈయన హిస్టరీలో 9 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టే. ఇక ఈ సినిమా విషయంలో ట్రైలర్ రిలీజ్ అయినా నుంచి నెగిటివ్ టాకే ఎదుర్కొంటూ, యాక్చువల్గా అయితే ఏదైనా సినిమాకి ఫస్ట్ షో వచ్చిన తర్వాత నెగిటివిటీ టాక్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇది ట్రైలర్ వచ్చిన నుంచే నెగిటివిటీ టాక్ వచ్చి కూడా హిట్ కొట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, కానీ కొద్దిగా ఫస్ట్ హాఫ్తో పోలిస్తే కొద్దిగా డల్ అయిందేమో అనిపించింది. ఇక లాస్ట్ 45 మినిట్స్లో మన వెంకటేష్ గారి ఎంట్రీ కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అని అనుకోవచ్చు. ఇక ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయాలు ఏంటంటే, ఈ ఫ్యామిలీకి సంబంధించి ఒక అమ్మాయి తన తమ్ముడు ఎలా ఉన్నా పట్టించుకోదు, తండ్రి ఎలా ఉన్నా పట్టించుకోడు, అల్లుడు ఎలా ఉన్నా పట్టించుకోదు, తన చుట్టాలంతా ఏ విధంగా ఉన్నా పట్టించుకోరు. కానీ భర్తలో మాత్రం
చిన్న నెగిటివిటీ కనపడితే చాలు, ఇతడు నాకు వద్దు, ఇతడు నాకు నచ్చట్లేదు అన్న విధంగా అంటారు. అది అనేది చాలా బాగా చూపించారు మన అనిల్ రావిపూడి గారు. సమాజంలో ఆడవాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఫ్యామిలీని ఏ విధంగా చూస్తారు, అలాగే భర్తను ఏ విధంగా చూస్తారు అనేది చాలా బాగా చూపించేశారు. ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. ఎక్కడ కామెడీ రావాలి, ఎక్కడ ఏది ఉండాలి, ఎంతవరకు సీన్ లాగాలి అనేసి పర్ఫెక్ట్గా తీసుకున్నారు. ఇక భీమ్ సిరిలియో గారి మ్యూజిక్ కూడా వర్కౌట్ అయింది, చాలా బాగా చేశారు. ఇక యాక్టింగ్ పరంగా మన చిరంజీవి గారి గురించి సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత వయసులో కూడా ఆయనలో అదే జ్యూసు. ఇంకోటి ఏమంటే మన అనిల్ రావిపూడితో వచ్చిన సినిమాలో కూడా ఒక యంగ్స్టర్ డైరెక్టర్తో ఈయన కూడా ఒక యంగ్స్టరే అన్నట్లుగా ఈ సినిమాలో యాక్టింగ్ చేశారు. ఇక మన దగ్గుపాటి అభిమానులకు కూడా ఈ పండగ ఫీస్ట్ అనిపించేలా మన వెంకటేష్ గారిని కూడా తీసుకున్నారు. ఇక మెగా అభిమానులకు అలాగే దగ్గుపాటి గారి అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేశాడు ఈ సినిమాతో. ఇక వెంకటేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఆల్రెడీ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టుకున్నాడు. ఇక ఇది కూడా ఆయన లిస్ట్లో ఒక గెస్ట్ అపీరియన్స్ అయినా కానీ 3వ హిట్గా వేసుకోవచ్చు. ఇక నయనతార అయితేనేమి, అలాగే నయనతార తండ్రి క్యారెక్టర్ చేసిన ఆయన అయితేనేమి చాలా బాగా చేశారు. ఇక మన బుల్రాజు క్యారెక్టర్ విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నాం పండగ సినిమాలో ఉన్నంత అయితే దీంట్లో ఆ క్యారెక్టర్ అంత కామెడీ అనేది లేదు. అతన్ని ఏదో తీసుకున్నారు కానీ అంత ఇంపాక్ట్ అనేది అనిపించలేదు నాకు ఆ క్యారెక్టర్ మీద. ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది. ఎంటైర్ ఫ్యామిలీతో సంక్రాంతికి వెళ్ళి చూడాల్సిన సినిమా. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 4.3 ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.